ఈ వర్షాలకి గోంగూర భలే ఏపుగా పెరిగిపోయిందండి. గోంగూరతో మనం ఎన్ని రకాలుగా పచ్చడి చేసుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది కదా! ఈరోజు నేను గోంగూర టమాటో పచ్చడి చేశాను. ఈ పచ్చడి మనకి కనీసం 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ముందుగా గోంగూరని నీటితో శుభ్రంగా కడిగేసి, తడి లేకుండా పొడిగుడ్డుతో తుడుచుకొని, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి, కొన్ని మెంతులు వేసి, కాస్త దోరగా వేగాక, ఒక స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర, పావు స్పూను ఆవాలు, మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి, మాడిపోకుండా చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగాక స్టవ్ మీద నుండి దించేసి, పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇందులోనే 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుట్లో నూనె వేడి చేసి ముందుగా కోసిపెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూరతో పాటు సమానంగా టమాటో ముక్కలు వేసుకోవాలి. అంటే ఒక ప్లేటు గోంగూర ముక్కలకి ఒక ప్లేటు టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ పచ్చడికి చింతపండు వేసే అవసరం లేదండి. టమాటోలు, గోంగూర 2 పుల్లగానే ఉంటాయి కదా! మధ్య మధ్యలో మూత తీసి ఇలా మెదుపుకుంటూ ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి ఇలా మెత్తగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ మూత పెట్టకుండా కనీసం ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ మీద నుండి దించేసి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు పోపు వేసి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని ఉల్లిపాయ ముక్కతో నంచుకొని తింటే చాలా బావుంటుంది. మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటుంది.